నమస్తే దోస్తులందరికీ. ముచ్చట ఏంటంటే విలేజ్లో లేచిపోతే అమ్మలక్కల ముచ్చట్లు ఎట్లుంటాయి అనేది ఒక వీడియో చేసిన కదా. ఆ వీడియోకి 1K లైక్స్ వస్తే పార్ట్ 2 కూడా చేస్తా అన్నా కదా. కానీ రెస్పాన్స్ అదిరిపోయింది. 3K లైక్స్ ఇచ్చిర్రు. ఇది పార్ట్ 2. దీనికి కూడా 3K లైక్స్ వచ్చినాయనుకో పార్ట్ 3 కూడా చేస్తా. మీ సపోర్ట్ ఇట్లనే ఉన్నదనుకో ఇంకా విలేజ్ ముచ్చట్లతో మంచి మంచి వీడియోలు చేసి మీ ముంగడికి తీసుకొస్తా. ప్లీజ్ ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టి చూడండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టురి. ఉన్నవా అనే ఓ పోసక్క? అయ్యో కళ్ళు కనబడతలేవా అనే నీకు? ఉన్నది లేంది మా కనబడతానో తీరా అదే అయితే కానీ ఏమో వండుతాను పొయ్యి మీద. ఏ కూర వండుతాననే ఇంత అంత ఆనకాయ కాసింది చెట్టుకు, గదే ఉడికిస్తానా. నీది ఆళ్ళ పొద్దుగానే తీరింది కానీ పోషక్క పని. నేను ఇంకా కూర వండలేదు. ఇప్పటిదాకా బట్టలు విండిన 2-3 రోజుల బట్టలు ఉండే. ఆయనతో ఇప్పుడు టిఫిన్కి కూర పెడదామంటే కూర లేదు. ఏమున్నది గదే పచ్చడి పెట్టుకొని పోతాడు నీ మరిది. ఏడ తీరిందే నా పని. ఇంకా నువ్వన్న బట్టలు విండుకున్నావు, నా బట్టలు ఎక్కడే అక్కడనే ఉండే. ఆయనకి కూర బువ్వ వండి నీ బావకి టిఫిన్ పెడితే నేను నిమ్మలంగా పని చేసుకుందామనే ఊకున్నా. మరి బావ ఏటో పోయినట్టున్నాడు, లేడానే ఇంట్లో? ఏమో ఏటో పని మీద మరి రోడ్డుకు పోయేస్తాను పోయిండు. అయితే కానీ పోసక్క మరి ఆ పోరి గురించి ఏమైనా తెలిసిందా అనే? మరి దొరికిర్రేమో, మరి ఏటైందట ముచ్చట? నాకేమెరకనే, నిన్న మాట్లాడుకున్న ముచ్చటనే నాకు ఇంకేమైతే చెప్పింది. ఓ పోసక్క, అయ్యో నీకు తెలియదా అనే? పోరిని రాత్రే స్టేషన్లోకి వెళ్ళి తీసుకొచ్చిరాట. ఓ రాత్రంతా ఒకటే లొల్లాట ఇంట్లో. ఏందే రాత్రే తీసుకొచ్చిరా అనే పోరిని? అయితే అరే రాత్రే తీసుకొచ్చిరాటనే పోరిని. ఇంకా పొట్టి మళ్ళా లేదానే వాళ్ళ ఇంటి పక్క పొంటి ఉంటుంది. ఒక గది చెప్తాంది. ఇంతకుముందు నేను పాల ప్యాకెట్ పోయినప్పుడు అయితే రాత్రి పోరిని పొట్టు కొట్టిర్రట. ఒకటే లొల్లాట రాత్రి అంతా. మంచిగానే కొట్టిరుతి, అదేదో మంచి పని చేసుకొచ్చినట్టు. మరి కాదా అనే? దాన్ని కాదే, దాన్ని అవ్వన్నాలే ఫస్ట్. ఓ అది ఆగిందా అనే తమాము? అవునే దాన్ని అన్నాలే. ఓ అది ఇంతంత ఏతులు కొట్టిందా మన ముంగట? ఓ నా బిడ్డ ఇట్లా అట్లా అనుకుంటా ఏతులు కొట్టింది. అగో బాగా వచ్చినట్టున్నాడు కదనే పోసక్క. ఇక నేను పోతాననే కూరగిన అండాలే. నీ పని తీరినాక రా అటు ఇంటి మొక్కన. ఏ పని పాడుగాను, అప్పుడు చల్లబడ్డాక వెంటుకుంటుంది బట్టలు. నీ బావకు టిఫిన్ పెట్టి ఆయన వేయనాక అత్తగంతి. సరే మరి రాయే, నేను పోతానా. ఎటు పోయినవే ఇవరిదాకా? అన్నం కూర అయ్యి ఎంతసేపు అవుతుంది? ఏం కథ? నేనుకి హోటల్ దాకా పోయి వచ్చినా కానీ ఎయి బుక్కడి కదా వినిపోతా. అవునే గా మల్లేష్ పెద్ద బిడ్డ ఏమో తీసుకొని పోయిందట కదనే? ఏమన్నా ఎరకైందా ఈ ముచ్చట నీకు? అవునట, ఆడ హోటల్ కాడ అనుకుంటారు ఎవరినో ఆటో నడిపేటోని తీసుకొని పోయిందట కదా. నిజమేనాటనే. ఆయనతో ఇద్దరాక వేలాడ వేరాట పెళ్లి చేసుకుంటాని. ఆయనతో ఆడ వాళ్ళ మామకు దొరికితే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. నిన్న రాత్రి పోరిని ఇంటికి తీసుకొచ్చి ఒకటే లొల్లాట. పోరిని బాగా కొట్టిరట. ఏమోతి వాళ్ళ ముచ్చట మనకెందుకు కానీ నాకు సర్ది పెట్టిపో, టైం అవుతుంది పోవాలి నేను పనికి. 5 minutes later. శ్యామల, ఓ బోరే శ్యామల. వదినే, అయ్యో ఇప్పుడే కూర వండినా, నువ్వు పిలుస్తాను. పని తీరిందా? ఏడనే అన్నం కూర అయితే వండినా కానీ ఇంకా బట్టలు ఎక్కడే అక్కడనే ఉన్నది. నీ తీరిందా పని? ఏడ వదిన, నేను కూడా బట్టలు విండేది ఉన్నది. ఇక అప్పటి వరకు విండుతా కానీ. అయ్యో లచ్చి వదిన కూడా వస్తుంది కదా. ఓ పోరే, నేనే నీ దగ్గరకు వద్దామని వస్తా అంటే నువ్వేటో పోతాను. అవునానే, ఈ దుకాణం దాకా పోయొత్తా, ఈయనే ఉండు పోదాం కానీ. ఓ శ్యామల వదినే, అన్నం తిన్నావా? ఏడ వదిన ఇంకా తినలే, నువ్వు తిన్నావా? నేను కూడా తినలేదు. అన్నం వండినా కానీ కూరేం లేదు. మరి దుకాణంలోకి పోయి 2 కోడిగుడ్లు తీసుకొచ్చి ఫ్రై అన్న చేద్దామనే పోతాను దుకాణంలకు. ఉండూరు మరి పోయొత్తా. అవు వదినే, ఇప్పుడు కూర వండుతా అని దుకాణంలోకి పోతాంది. పొద్దుగాలు లేచి కూర బువ్వ వండదా ఇది? అబ్బో, దీనికి వచ్చిన ఐడియాలు ఎవ్వటికి రావే. మొగునికేమో పచ్చడి పెట్టి తోలింది టిఫిన్లకు, ఇదేమో మంచిగా కోడిగుడ్లు తెచ్చుకొని ఫ్రై చేసుకొని తింటదట. పనికి పోయడానికి పచ్చడి పెట్టి పంపుతుందా ఇది? గా వాళ్ళ పొద్దుగాల లేచి గా కూర నీకు సాత కదా దీనికి? వాడు కాబట్టే ఉంచుకుంటాండే దీన్ని, లేకపోతే ఇంకోడైతే ఎప్పుడో తన్నెల దెంగు ఇది చేసే పనులకు. అవును వదనే, వాడు కాబట్టే ఉంచుకుంటాను. వేరేటోడు అయితే ఎప్పుడో దీన్ని విడిచిపెట్టు. అయితే కానీ ఓ పూరే శ్యామల, ఆ రచిత బిడ్డను రాత్రే తీసుకొచ్చిరట కాదా ఇంటికి? అవునటనే, మరి ఏటైందో ముచ్చట?
పోరినైతే వేరు కానీ మరి పెళ్లి చేసుకున్నారు, మరి పోరినైతే తీసుకొచ్చిర్రట. మరి పోరని ముచ్చట ఏమైందో ఒక సమ్మ వీటే వస్తుంది, పిలిచి అడుగుదాం ఆడు. ఓ సమ్మవా ఏటో పోతాను? పోషక్క ఈ దుకాణం దాకా పోయేస్తాను పోతానా. అయ్యో ఆగురా, అదే సమ్మవా పోదు గాని దుకాణాలకు. నీకెందు మంచిగా పని తీరింది ముచ్చట పెడతారు. ఎక్కడి పని అక్కడనే ఉన్నదేమో పని తీరినావు అంటావేందే సమ్మవా నువ్వు. అయితే కానీ ఇటేట్రా. ఆ పోరిని తీసుకొచ్చిరట కానీ రాత్రి ఇంటికి. మరి ఏమైంది అట్నే, పెళ్లి చేసుకున్నారో అట్నే వాళ్ళు? ఏమోనే పెళ్లి చేసుకున్నారో లేదో కానీ రాత్రి అయితే పోరిని తీసుకొచ్చి బాగా కొట్టిరు, ఒకటే లొల్లి రాత్రి అంతా. మరి పోరని కూడా పంపించిర్రు లేకపోతే స్టేషన్లోనే పెట్టిర్రు రాత్రి. ఏమోనే పోరడు ఉన్నాడో లేడో స్టేషన్లో కానీ హేమలాడలా దొరికినప్పుడే బాగా కొట్టిరట పోరని వాళ్ళ మామగిన. ఓ వదినే మీకు ముచ్చట తెలుసా? ఏ ముచ్చట వదినే, ఏమైంది? పోరు గురించి ఏమైనా తెలిసిందా ఏంది? గదేనే గా ముచ్చటనే ఇవాళ పంచాయతీ ఉన్నదట. వాళ్ళూరు పెద్ద మనుషులు మనూరు పెద్ద మనుషులు పోయి ఊరవతల పంచాయతీ పెట్టుకొని మాట్లాడతారట కదా. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారోనే పెద్ద మనుషులల్లా? పెళ్ళి చేస్తారు కావచ్చు. మరి పెళ్ళి ఎక్కడిదే, వానితో పోయినందుకే రాత్రి పొట్టు కొట్టిరట దాన్ని. వానికి ఇచ్చేదే లేదు. పెద్ద మనుషులల్లా మాట్లాడి వానికున్ను దానికి ఇంకోసారి కలవద్దు మాట్లాడద్దని లెటర్ రాసుకుంటారట. అట్లా కాదే, ఆ పోరి ఇజ్జత్ పోయే ఎవడచ్చి చేసుకుంటాడే ఇప్పుడు దాన్ని? వాళ్ళకి ఇజ్జత్ ఏడున్నది కానీ తీయే. ఇజ్జత్ ఉన్నోళ్ళు అయితే గట్లా చేసుకుంటారే. అయిందేదో అయింది, ఆయన ఆ పోరికి ఇచ్చి పెళ్ళి చేయక. ఆగుర్రే రజితత్తాంది. దొంగ ముండలు మోపారు ఇళ్ళల్లా, ఏమన్నా పనా పాట? ఇళ్ళల్లో పనులన్నా చేసుకున్నారో లేదో తెల్లారంగానే మొదలు పెట్టిర్రు ముచ్చట్లు. ఏగిలెత్తే దాని ముచ్చట దీని ముచ్చట మాట్లాడుకుంటూనే ఉంటారు ఇళ్ళల్లా. అవునే పోషక్క, అదే వాళ్ళని తిట్టుకుంటా పోతుంది రజితి. అది ఎవరినన్నా తిట్టుకొని కానీ అక్కడికి వెళ్ళి మంచిగానే వచ్చింది, మనల్ని చూసేసరికి తిట్టానే ఇది. దీనికి అయినా బల్బు తగ్గుతలేదే గింతైనా కూడా. ఏమో తీయ ఎవతేటన్నా పోని మనకెందుకే. ఇక నాకు ఆకలి అవుతుంది, పోయి కూరన్న అనుకొని తినాలి. ఇక నేను కూడా పోతాను దుకాణంలోకి, ఎక్కడి పని అక్కడనే ఉన్నది. అబ్బో ఈ సమ్మ చూసినావా కొత్త కొత్త చీరలు కడుతుంది. అవునే ఆ సొమ్మంతా చీరలకు దాని సోకులకే పెట్టుకుంటుంది. అయినా మనకెందుకు తీయ ఒకటి ముచ్చట. పారాదే పోషక్క పోదాం ఇంటికి. నేను కూడా ఇంత తిని అటేస్తా పావాదనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. గుర్తుంది కదా, ఈ వీడియోకి 3K లైక్స్ వచ్చినాయి అనుకో పార్ట్ 3 కూడా వేస్తా. ఉంటా మరి, టాటా బాయ్ బాయ్, సీ యూ.